ఈ సృష్టి కేంద్రం ఏదైతే ఉందో దాంట్లో అసలు అంటే స్పెర్మ్ బ్యాంక్ది నిన్న హైదరాబాద్లో సీజ్ చేశారు, కేసులు పెట్టారు వాళ్ళని. అయితే ఇప్పుడు ఈ సృష్టి డాక్టర్ నమ్రత అరెస్ట్లో ఒక విచిత్రమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఏంటంటే ఇది స్పెర్మ్ ప్రాబ్లం కాదు, సరగసీ ప్రాబ్లం. అంటే భార్యాభర్త ఉంటారు, వీళ్ళు పిల్లల్ని కనడం ఇష్టం లేనప్పుడు భార్యాభర్తల్లో ఉన్నటువంటి వీర్య కణాలని అండకణాలని కలిపి ఫలదీకరించి వేరొకళ్ళ గర్భంలో ప్రవేశపెట్టడం. అంటే వేరే వాళ్ళు మోస్తారు, ఈ 9 నెలలు నొప్పులు భరించలేనటువంటి వాళ్ళకి సంబంధించి వేరే వాళ్ళ కడుపులో ఆ బిడ్డని పెంచడం అన్నమాట. ఇందులో 2 కోణాలు. ఒకటి, మహిళకి అండాలు రిలీజ్ అవుతూ డెలివరీకి ఇబ్బంది అయ్యే ఆరోగ్య కండిషన్ ఉన్నప్పుడు, అంటే పిల్లల్ని కనడం కష్టం లేదా మధ్యలో కొంతమందికి అబార్షన్లు అయిపోతుంటాయి, హార్మోనల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, లేకపోతే కనుక లోపల అప్పుడప్పుడు మారేటటువంటి శారీరక పరిస్థితుల కారణంగా పిల్లలు పుట్టని పరిస్థితి ఉంటుంది. మామూలుగా మిగతాదంతా బాగానే ఉంటుంది, డెలివరీ సాధ్యం కాదు, మధ్యలో అబార్షన్స్ అయిపోతాయి. అట్లాంటి వాళ్ళకి ఇది చేస్తారు. లేదా ఈ మధ్యకాలంలో ధనవంతులు కూడా ఈ నొప్పులు పట్టడం, ఈ గొడవంతా ఎందుకు అనుకుని తన శరీరంలోని అండాలని ఇవ్వడం, అటు పక్కన మగవాళ్ళ శరీరంలో ఉన్నటువంటి వీర్య కణాలని రెండింటిని కలిపి ఆర్టిఫిషియల్ దాంట్లో ఒక పిండాన్ని సృష్టించి ఈ పిండాన్ని తీసుకెళ్ళి వేరే మహిళ గర్భంలో ఎవరైతే ఫీజు తీసుకుంటారో వాళ్ళకి పూర్తి ఆహారం, ఆరోగ్యకరమైన ఆహారము, మంచి వాతావరణంలో వాళ్ళని ఉంచేందుకు, డబ్బులు ఉన్నోళ్ళు అయితేనే ఉంచేందుకు సెట్ చేసి ఆ తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి డెలివరీ అయిన తర్వాత ఆ బిడ్డను తీసేసుకుంటారు అన్నమాట. మధ్యన ఇట్లాంటి ఇది ఇష్యూలో ఒకటి సమంత అది సినిమా కూడా వచ్చినట్టుంది. అది పక్కన పెడితే ఇక్కడ అట్లాంటిది హాస్పిటల్ పరమైనటువంటిది వాళ్ళిద్దరూ కలిపి ఒక బిడ్డ పుట్టేసిందని చెప్పి రమ్మన్నారట. వైజాగ్కి వచ్చి చెక్ చేసి బిడ్డను కూడా చూపెట్టారట, నవజాత శిశువుని చూపెట్టారు. చూపెట్టాక ఆమె ఆ డిఎన్ఏ రిపోర్ట్లో అడిగిందట. అట్లా ఇస్తారు డిఎన్ఏ రిపోర్ట్లు అంటే, డిఎన్ఏ రిపోర్ట్ లేకపోతే మా బిడ్డని ఎట్లా తెలుస్తుంది, కావాల్సిందే అన్నారట. సరే అని డిఎన్ఏ తీసుకున్నారట. అదే సందర్భంలో వాళ్ళకి డౌట్ వచ్చి బిడ్డ డిఎన్ఏ వీళ్ళ డిఎన్ఏ ఢిల్లీకి పంపిస్తే వీళ్ళ డిఎన్ఏ కాదని తేలిందట. అంటే ఈ భార్యాభర్తలు వాళ్ళ యొక్క వీర్యం, వాళ్ళ యొక్క శుక్రగణాలు అంటే కదా అవి, ప్లస్ వాళ్ళ యొక్క అండం ద్వారానే వేరే వాళ్ళ కడుపులో బిడ్డను కానాలనుకున్నారు. అక్కడ అది తేడా వచ్చిందనమాట. దాంతో కంప్లైంట్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు ఈ సరగసీలో ఇది ఒక కొత్త చర్చ. సరగసి చేయించుకోవాలంటే భయపడిపోయింది. ఎందుకంటే పోనీ ఇక్కడ ఏమన్నా రూపాయి 10 రూపాయలు ఏదో మధ్యతరగతి కూడా కాదు, దాదాపు 40 లక్షలు 50 లక్షలు ఖర్చట అట్లాంటి విషయం. అంత టైంలో ఇట్లా జరగడం ఇక్కడ విచిత్రం.